పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత భారతదేశం ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసిన విషయం మనందరూ తెలిసిందే. ఈ తదనంతర పరిణామాల్లో టర్కీ పాకిస్తాన్కి సపోర్ట్ చేసినట్టు మనకు అర్థమవుతోంది. టర్కీ డ్రోన్స్, మిసైల్స్ మాత్రమే కాదు, టర్కీ యొక్క వార్షిప్ కూడా మనకి క్లోజ్గా వచ్చిందనమాట, ఒక సింబాలిజంగా. అంటే పాకిస్తాన్ ఏమైనా చేస్తే మేము పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తామని. అంతేకాదు, టర్కీ యొక్క మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా పాకిస్తాన్లో దిగాయంట. అంటే చాలా వరకు వెపన్స్, అమ్యునిషన్స్ టర్కీ నుంచి వచ్చినట్లు అర్థమవుతుంది. ఈ సందర్భంగా ఇండియా మన యొక్క ఫారెన్ మినిస్ట్రీ యొక్క స్పోక్స్ పర్సన్ రణ్ధీర్ జైస్వాల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏ దేశమైనా సరే ఇతర దేశాల యొక్క సెన్సిటివిటీస్ని అర్థం చేసుకోవాలి, ముఖ్యంగా టెర్రరిజం లాంటి విషయాల్లో. ప్రత్యేకంగా టర్కీ పాకిస్తాన్ని కోరాలి, టెర్రరిజం సంబంధించి వెరిఫైయబుల్, క్రెడిబుల్ స్టెప్స్ తీసుకోవాలని. అదేవిధంగా టెర్రర్ అవుట్ఫిట్స్, టెర్రర్ ఆర్గనైజేషన్స్ దానికి ఇస్తున్న సపోర్టు అంతా పాకిస్తాన్ కంప్లీట్గా వదిలేయాలి, డిస్మాంటిల్ చేయాలని చెప్పి మన స్పోక్స్ పర్సన్ మాట్లాడారనమాట. ఈ సందర్భంగా మనం గమనిస్తే టర్కీ, అజర్బైజాన్ ఈ దేశాలు పాకిస్తాన్కి బాగా సపోర్ట్ చేశాయి. ప్రత్యేకంగా టర్కీ తాను ఇస్లామిక్ ప్రపంచానికి ప్రతినిధిని అని భావిస్తున్నట్లుంది. అంతేకాదు, పాకిస్తాన్కి చాలా సపోర్ట్ ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా పాకిస్తాన్కి మద్దతు పలికింది. టర్కీ ప్రెసిడెంట్ తయ్యిప్ ఎర్డోగన్ కూడా పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తున్నారనమాట. ఈ సందర్భంగా రీసెంట్గా భారతదేశం యొక్క సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ వాళ్ళు టర్కీ యొక్క ఈ ఎయిర్పోర్ట్ కార్గో హ్యాండ్లింగ్ సర్వీసెస్ ఒకటి ఉంది, దాని పేరు సెలబీ అనమాట. వాళ్ళ సర్వీసెస్ను మనం క్యాన్సిల్ చేసాం, లైసెన్స్ను రద్దు చేసాం అనమాట. దాంతో ఈ సెలబీ ఏదైతే టర్కీ బేస్డ్ కంపెనీ ఉందో, ఈ ఎయిర్పోర్ట్ కార్గో హ్యాండ్లింగ్ సర్వీసెస్ సెలబీ కంపెనీ ఏదైతే ఉందో, అది మనకి వ్యతిరేకంగా భారతదేశం ఇచ్చిన సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ఇచ్చిన ఆర్డర్స్కి వ్యతిరేకంగా కోర్టుకి వెళ్ళింది. ఢిల్లీ హైకోర్టుకి, బాంబే హైకోర్టుకి వెళ్ళింది అనమాట. సడన్గా మా ఆర్డర్స్ క్యాన్సిల్ చేశారని చెప్పి. అయితే భారతదేశం మాత్రం, మన సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ మాత్రం జాతి భద్రత దృష్ట్యా మేము సెలబీ వాళ్ళ లైసెన్స్లు క్యాన్సిల్ చేశామని చెప్తుంది. అంటే ఇలాంటి ఎయిర్పోర్ట్ కార్గో హ్యాండ్లింగ్ సర్వీసెస్ వాళ్ళకి ఇస్తే భవిష్యత్తులో మా జాతి భద్రత, నేషనల్ సెక్యూరిటీ దెబ్బతినే ప్రమాదం ఉందని చెప్పి మేము క్యాన్సిల్ చేసినట్టు చెప్తున్నారనమాట. ఇంకో పక్క ఇండియన్ టూరిస్టులు ఎవరైతే టర్కీకి ప్లాన్ చేసుకున్నారో, టర్కీకి వెళ్ళాలనుకున్నారో, చాలా వరకు ఇప్పుడు టర్కీకి వెళ్లకుండా డ్రాప్ అవుతున్నారనమాట. బాయ్కాట్ టర్కీ అని చెప్పి ఆన్లైన్లో, సోషల్ మీడియాలో చాలా క్యాంపెయిన్స్ కూడా రన్ అవుతున్నాయి అనమాట. పూర్తి స్థాయిలో టర్కీ విషయంలో మాత్రం ఇప్పుడు భారతదేశం, మా దేశం యొక్క సెన్సిటివిటీ అర్థం చేసుకోండి, పాకిస్తాన్ టెర్రరిజం సంబంధించి మీరు ఖండించాలి. ముఖ్యంగా మీరు ఇస్లామాబాద్కి, రావల్పిండి, ఇస్లామాబాద్ అంటే పాకిస్తాన్ పొలిటికల్ హెడ్ క్వార్టర్స్, రావల్పిండి అంటే వాళ్ళ మిలిటరీ అక్కడి నుంచి ఆపరేట్ అవుతుందన్నమాట. ఇస్లామాబాద్కి, రావల్పిండికి టర్కీ హితవు చెప్పాలి, పాకిస్తాన్ ఏ విధంగానూ టెర్రరిజం సపోర్ట్ చేయకూడదని చెప్పి టర్కీ హితవు పలకాలని చెప్పి భారతదేశం టర్కీని కోరిందనమాట. అంతర్జాతీయ సంబంధాల్లో కొన్నిసార్లు అన్ని దేశాలు మనకు సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేం, మన శత్రు దేశాలకు కూడా ఫ్రెండ్స్ ఉంటారనమాట. ఆ సందర్భంగా మనం ఇప్పుడు ఏం చేయాలంటే అంతర్జాతీయంగా మద్దతు కూడబలుక్కోవాలి. అన్ని దేశాలు మనకు సపోర్ట్ వచ్చేటట్టు, ఏ దేశాలు అయితే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నాయో ఆ దేశాలు నిజంగా పాకిస్తాన్ స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం చేస్తుందని ఆ దేశాలకు మనం తెలిసినట్టు చెప్పాలన్నమాట. ఆ సందర్భంగా భారతదేశం అఫీషియల్గా మన ఫారెన్ అఫైర్స్ మినిస్ట్రీ వాళ్ళు టర్కీని కోరారు, మా దేశం యొక్క సెన్సిటివిటీ అర్థం చేసుకోండి, మీరు పాకిస్తాన్కి ఈ విధంగా సపోర్ట్ ఇవ్వద్దు. ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ క్లాషెస్ టైంలో టర్కీ డ్రోన్స్, టర్కీ వెపన్స్ అని పాకిస్తాన్ వాడిందని మనకు అర్థమైంది. దాంతో టర్కీకి సంబంధించి ఇప్పుడు మనం అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చాం, మీరు పాకిస్తాన్కి సపోర్ట్ చేయదు, పాకిస్తాన్ టెర్రరిజంని సపోర్ట్ చేస్తుంది, మీరు పాకిస్తాన్ని కోరండి, వెరిఫైబుల్గా, క్రెడిబుల్గా టెర్రర్ అవుట్ఫిట్స్కి ఇచ్చే మద్దతు పాకిస్తాన్ పూర్తిగా ఉపసంహరించుకునేటట్లు ప్రయత్నం చేయండి అని చెప్పి భారతదేశం టర్కీని కోరింది.